రవితేజ సోలోగా హిట్ కొట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ధమాకా తర్వాత ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన సక్సెస్ సాధించలేదు. వాల్తేరు వీరయ్య హిట్ అయింది, కానీ అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ లాంటి బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. అందుకే ఈసారి మాస్ జాతర మూవీతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు రవితేజ డేట్ మీద మెగాస్టార్ కన్నేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా రవితేజ బర్త్డే స్పెషల్ గా వచ్చిన మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ కూడా మాస్ రాజా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. మే 9వ తేదీ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అదే రోజున సినిమా థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ అదే డేట్ కి విశ్వంభర సినిమాని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీకి టాలీవుడ్ లో మంచి హిస్టరీ ఉంది. ప్రేమించుకుందాంరా, మహానటి, మహర్షి లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ అదే డేట్కే వచ్చాయి. 25 ఏళ్ల క్రితం చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. యాదృచ్ఛికంగా ఇప్పుడు విశ్వంభర చిత్రాన్ని ఆ తేదీకే విడుదల చేస్తారని అంటున్నారు. చూడాలి మరి, అన్న కోసం తమ్ముడు తగ్గుతాడా లేక తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం చేస్తాడా అనేది వేచి చూడాలి.